మోడీ గారు వస్తే లుంబిని పార్క్ సాయిబాబా బ్లాస్టింగ్స్, మోడీ గారు వస్తే మత కళాలు జరగలే, మోడీ గారు వస్తే లుంబిని పార్క్ సాయిబాబా బ్లాస్టింగ్స్ లేకుండా కనుమరుగైపోయింది. ఒక పుల్వామాలో మన సైనికుల మీద దాడి చేసి మన భారత మాత ముద్దు బిడ్డల్ని బలి తీసుకుంటే దానికి ప్రతిగా వాళ్ళ భూభాగం పోయి అక్కడ ఉంటుంటే తండాలని, టెర్రరిస్ట్ తండాలని ధ్వంసం చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి ఖబర్దార్ నా జోలికి వస్తే ఊరుకోను, ఇటుకతో కొడితే రాయితో కొట్టే దేశం ఈ దేశం, ఇది నరేంద్ర మోడీ గారి కాలం అని చెప్పి హెచ్చరిక చేసిన దేశం భారతదేశం. మీకు తెలిసి వాళ్ళు కూడా ఇవాళ ఒకనాడు పరిస్థితి ఏముండే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక సైనికుడు, రిటైర్డ్ ఆర్మీ పర్సన్, ఎందుకంటే మీకు అంతా బాగా తెలిసి ఉంటుంది కదా, డాక్టర్ ఆయన, మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన ఒక మాట చెప్పిండు, సార్ మోడీ గారి గురించి మాకు తెలుసు, మీకు తక్కువ తెలుసు అని చెప్పిండు. ఏంది అని అడిగాను. 2015-16 వరకు కూడా, అంటే మోడీ గారు ప్రధానమంత్రి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా ప్రతి నిత్యం జమ్మూ అండ్ కాశ్మీర్లో, శ్రీనగర్లో మా దవాఖానకి రోజులు 10ల సంఖ్యలో అమాయకులైన ప్రజలు కావచ్చు, ఆర్మీ పర్సన్స్ కావచ్చు, బుల్లెట్ల గాయాలతో రక్తం మడుగులో కొట్టుకుంటున్నటువంటి ప్రజలు వచ్చేది మాకు, సైనికులు వచ్చేది మాకు. ఆ ఆపరేషన్లు చేయలేక ఇబ్బంది పడుతుండేది. కానీ ఆఫ్టర్ 2 years ఇలా శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాల సైనికులు లేరు, బుల్లెట్ల గాయాల అమాయక ప్రజలు లేరని చెప్పి ఇవాళ నిజమైన ఆ డాక్టర్ అన్నాడు, మాకు పని లేకుండా పోయింది అని చెప్పి, మాకు పని లేకుండా పోయిందని చెప్పి. మొన్న బలూచిస్తాన్ ఏ పాకిస్తాన్ అయితే మోడీ గారు వస్తే మత కళాలు జరగలే, మోడీ గారు వస్తే లుంబిని పార్క్ సాయిబాబా బ్లాస్టింగ్స్ లేకుండా కనుమరుగైపోయింది. ఒక పుల్వామాలో మన సైనికుల మీద దాడి చేసి మన భారత మాత ముద్దు బిడ్డల్ని బలి తీసుకుంటే దానికి ప్రతిగా వాళ్ళ భూభాగం పోయి అక్కడ ఉంటుంటే తండాలని, టెర్రరిస్ట్ తండాలని ధ్వంసం చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి ఖబర్దార్ నా జోలికి వస్తే ఊరుకోను, ఇటుకతో కొడితే రాయితో కొట్టే దేశం ఈ దేశం, ఇది నరేంద్ర మోడీ గారి కాలం అని చెప్పి హెచ్చరిక చేసిన దేశం భారతదేశం. మీకు తెలిసి వాళ్ళు కూడా ఇవాళ ఒకనాడు పరిస్థితి ఏముండే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక సైనికుడు, రిటైర్డ్ ఆర్మీ పర్సన్, ఎందుకంటే మీకు అంతా బాగా తెలిసి ఉంటుంది కదా, డాక్టర్ ఆయన, మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన ఒక మాట చెప్పిండు, సార్ మోడీ గారి గురించి మాకు తెలుసు, మీకు తక్కువ తెలుసు అని చెప్పిండు. ఏంది అని అడిగాను. 2015-16 వరకు కూడా, అంటే మోడీ గారు ప్రధానమంత్రి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా ప్రతి నిత్యం జమ్మూ అండ్ కాశ్మీర్లో, శ్రీనగర్లో మా దవాఖానకి రోజులు 10ల సంఖ్యలో అమాయకులైన ప్రజలు కావచ్చు, ఆర్మీ పర్సన్స్ కావచ్చు, బుల్లెట్ల గాయాలతో రక్తం మడుగులో కొట్టుకుంటున్నటువంటి ప్రజలు వచ్చేది మాకు, సైనికులు వచ్చేది మాకు. ఆ ఆపరేషన్లు చేయలేక ఇబ్బంది పడుతుండేది. కానీ ఆఫ్టర్ 2 years ఇలా శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాల సైనికులు లేరు, బుల్లెట్ల గాయాల అమాయక ప్రజలు లేరని చెప్పి ఇవాళ నిజమైన ఆ డాక్టర్ అన్నాడు, మాకు పని లేకుండా పోయింది అని చెప్పి, మాకు పని లేకుండా పోయిందని చెప్పి. మొన్న బలూచిస్తాన్ ఏ పాకిస్తాన్ అయితే నిత్యం మన దేశంలో ఈ టెర్రరిస్ట్ కార్యక్రమాలు జరిగిందో అలాంటి పాకిస్తాన్కి కోదపిండి లేకపోతే, తిండి గింజలు లేకపోతే ఆదుకుంటా అని చెప్పి ఆపన్న హస్తం అందించిన దేశం భారతదేశం. ఇవాళ ఆ దేశంలో ఉన్న బలూచిస్తాన్, అక్కడున్న ప్రజానీకం మేము కూడా భారత్లో ఉంటే బాగుండేది అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?